హీరో రాజ్ తరుణ్ లావణ్య వివాదం ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషనల్ గా మారింది. రాజ్ తనతో 11 ఏళ్లుగా సహజీవనం చేసి ఇప్పుడు వేరే హీరోయిన్ మోజులో పడి వదిలేశాడని లావణ్య ఆరోపిస్తోంది. అంతేకాదు తనను పెళ్లి కూడా చేసుకున్నాడని, గర్భం చేసి అబార్షన్ చేయించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై మీడియా 2-3 రోజులు పలు కథనాలు ప్రసారం చేసింది. ఇప్పటికీ వీరిద్దరికి సంబంధించిన ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంది. ఆర్జే శేఖర్ భాష ఎంట్రీతో ఈ వివాదం మరింత ముదిరింది. అటు లావణ్య ఇటు శేఖర్ భాష నిత్యం ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడం, అవి కాస్త వైరల్ కావడం, దీనిపై కొంతమంది విశ్లేషణలు పెట్టడంతో ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా ప్రముఖ దర్శకుడు ఆర్జీవి కూడా రాజ్ తరుణ్ లావణ్య వివాదంపై తన విశ్లేషణ ఇచ్చాడు. ప్రస్తుతం రాజ్ లావణ్య వివాదం మీడియా సర్కస్ గా మారిందని, సోషల్ మీడియాలో అయితే ఒక వెబ్ సిరీస్ గా దీన్ని ప్రసారం చేస్తున్నారని విమర్శించారు. మొత్తంగా లావణ్య వ్యవహారమే తేడాగా ఉందంటూ రాజ్ తరుణ్ కి మద్దతుగా మాట్లాడాడు ఆర్జీవి. రాజ్ నాతో 11 ఏళ్లు సహజీవనం చేశాడని, అతను నాకు కావాలని లావణ్య అంటోంది. రాజ్ మాత్రమే కావాలంటే అది చాక్లెట్ కాదు కదా. పెళ్లి చేసుకుని 20-30 ఏళ్లు కలిసి కాపురం చేసిన వాళ్లే విడిపోతున్నారు. ఇక సహజీవనం చేసి విడిపోవడం అసలు పాయింటే కాదు అని ఆర్జీవి అన్నారు. ఇక లావణ్య వరుసగా ఆడియో క్లిప్స్ రిలీజ్ చేయడం గురించి మాట్లాడుతూ, కలిసి కాపురం చేసే వాళ్ళకి ఆడియో రికార్డ్ చేయాలనే ఆలోచనే రాదు. క్రిమినల్ మైండ్ సెట్ వాళ్ళకే అలాంటి ఆలోచనలు వస్తాయి. ఆడియో క్లిప్స్ లీక్ చేయడం క్రిమినల్ మెంటాలిటీని సూచిస్తోంది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఉండటం అసంభవం. రాజ్ మాత్రమే కావాలని లావణ్య బయటకు చెబుతోంది. కానీ చివరకు ఇదంతా డబ్బుతోనే సెటిల్ అవుతుందనే నాకు అనిపిస్తోంది అని ఆర్జీవి అభిప్రాయపడ్డారు.